సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. Friends, welcome to Suman channel. Today we learn one topic, right? సో జనరల్గా ఏమవుతుందంటే నేను చెయ్యను, నేను వెళ్ళను, నేను కొనను, నాకు అలవాటు లేదు, నేను ఇది చేయను, అది చేయను, ఇది మనం చెప్పాలనుకుంటాం మనం, కానీ మనం చెప్పలేకపోతున్నాం. కొన్నిసార్లు ఏం చేస్తున్నాం, నేను చేయలేదు, వెళ్ళలేదు, కొనలేదు అని చెప్పాలనుకుంటాం, కానీ అది చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ ఏంటి, నేను చెయ్యను అంటే ఫ్యూచర్లో చేయను, రైట్? నేను తినను, నేను రాను అని చెప్పాలనుకుంటాం. నెక్స్ట్ ఏంటి, నేను ఇప్పుడు చేయట్లేదు, నేను రాయట్లేదు, కొనట్లేదు, తినట్లేదు అని చెప్పాలనుకుంటున్నాం, ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. అది సో రెగ్యులర్గా మనం ఏం చెయ్యం, అది చెప్పాలంటే ఏంటి అది నేర్చుకుందాం ఫస్ట్, రైట్? నెగటివ్, అలవాటు లేదు, రిపీట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను స్మోక్ చేయను, ఐ డోంట్ స్మోక్ అంటే నాకు స్మోక్ అలవాటు లేదు, నేను స్మోక్ చేయను. ఆమె డ్రింక్ చేయదు, షీ డజంట్ డ్రింక్. వాళ్ళు ఫుట్బాల్ ఆడరు, దే డోంట్ ప్లే ఫుట్బాల్. అతను ఢిల్లీలో ఉండడు, he doesn't live in Delhi. ఆమె స్కూల్కి వెళ్ళదు, she doesn't go to school. సో ఇదేంటి, అలవాటు లేదు, రిపీట్ కాదు, మళ్ళీ మళ్ళీ చేయము. అప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ స్మోక్, నేను స్మోక్ చేయను. షీ డజంట్ డ్రింక్, ఆమె తాగదు. దే డోంట్ ప్లే ఫుట్బాల్, వాళ్ళు ఫుట్బాల్ ఆడరు. ఈ డజంట్ లివ్ ఇన్ ఢిల్లీ, అతను ఢిల్లీలో ఉండడు. షీ డజంట్ గో టు స్కూల్. దీంట్లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ వచ్చింది అనుకోండి, మనం ఏం పెడుతున్నాం, డోంట్ స్మోక్ అంటున్నాం, రైట్? దే వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం, డోంట్ ప్లే ఫుట్బాల్ అంటున్నాం, రైట్? అదే యూ వచ్చింది అనుకోండి, యూ డోంట్ సింగ్ సాంగ్స్, మీరు పాటలు పాడరు అని అంటున్నాం. అదే మనము we don't work hard. సో ఐకి మనం డోంట్ వాడుతున్నాం, దేకి మనం డోంట్ వాడుతున్నాం, యూకి మనం డోంట్ వాడుతున్నాం, వీకి మనం డోంట్ వాడుతున్నాం. ఎందుకు? అలాగే చూడండి, ఇక్కడ షీ వచ్చింది అనుకోండి, వాళ్ళకి అతనికి ఏం వాడుతున్నాం, షీ వస్తే డజంట్ వాడుతున్నాం, ఈ వచ్చినా డజంట్ వాడుతున్నాం, రైట్? అదే ఇట్ వచ్చినా మనం డజంట్ వాడాలి. ఎలా? డాగ్ డజంట్ బార్క్, కుక్క మరగదు ఎప్పుడు, ఇన్ ఎ డే, కుక్క పగటిపూట మరగదు అని. సో ఎవరికి వాడుతున్నాం మనము ఈ డజంట్ అనేది? డాగ్కి వాడుతున్నాం, రైట్? షీకి వాడుతున్నాం, హీకి వాడుతున్నాం. సో ఎవరికి డజంట్ వాడాలి, ఎవరికి డోంట్ వాడాలి ఇప్పుడు నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ, యు, వి, దే వస్తే ఏం వాడాలి? డోంట్ వాడాలి. ఐ డోంట్ సింగ్, నేను పాడను. యూ డోంట్ సింగ్, మీరు పాడరు. వీ డోంట్ సింగ్, మనం పాడము. దే డోంట్ సింగ్, వాళ్ళు పాడరు. అంటే ఏంటి? ఐకి, యూకి, వీకి, దేకి ఏం వాడాలి? డోంట్ వాడాలి. సో ఇక్కడ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్, రైట్? డోంట్, డజంట్, V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ డజంట్ V1 అనేది ఈ, షీ, రవి, రాధా, డాగ్, క్యాట్, ఫ్యాన్ వచ్చినప్పుడు ఏం వాడాలి? డజంట్ వాడాలి. He does not smoke, right? She does not smoke.
Ravi does not smoke, Radha does not smoke, dog does not smoke, cat does not smoke, fan does not smoke. He does not run, right? She does not run, Ravi does not run, Radha does not run, dog does not run, cat does not run, fan does not run. So, ఇదేంటి థర్డ్ పర్సన్ సింగులర్. ఫస్ట్ నేను మీతో మాట్లాడుతున్నాను, నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, మనమిద్దరం కలిసి అతని గురించి మాట్లాడుతున్నాం. అతను ఏమవుతాడు? థర్డ్ సింగులర్. ఈ థర్డ్ సింగులర్ కాబట్టి అతనికి ఏం రావాలి? ఈ డజంట్ స్మోక్ అనాలి. నేను మీరు కలిసి ఆమె గురించి మాట్లాడుతున్నాం. షీ డస్ నాట్ స్మోక్ అంటే ఆమె స్మోక్ చేయదు, అప్పుడు ఏం వాడాలి? డస్ నాట్ వాడాలి. రవి గురించి మాట్లాడుతున్నాం, నేను మీరు కలిసి రవి గురించి మాట్లాడుతున్నాం. నేను ఫస్ట్ పర్సన్, మీరు సెకండ్ పర్సన్, రవి అనేవాడు థర్డ్ పర్సన్. రవి డజంట్ స్మోక్. అలాగే మనం రాధా గురించి మాట్లాడుతున్నాం, నేను ఫస్ట్, మీరు సెకండ్, రాధా థర్డ్. రాధా డజంట్ స్మోక్. సో ఈ షీ ఇట్ వచ్చినప్పుడు ఏం వాడాలి? డజంట్ వాడాలి, రైట్? ఐ యు వి దే వచ్చినప్పుడు ఏం వాడాలి? డోంట్ వాడాలి. ఈ షీ ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఏం వాడాలి? డోంట్ వాడాలి. ఐ వి యు దే వచ్చినప్పుడు ఏం వాడాలి? ఈ షీ ఇట్ వచ్చినప్పుడు డజంట్ వాడాలి. ఐ వి యు దే వచ్చినప్పుడు డోంట్ వాడాలి. ఇదేంటి? నెగటివ్. కాదు, లేదు, చెయ్యను, తినను, కొనను, వెళ్ళను. అంటే అలవాటు లేదు, నేను తినను, నేను తాగను, నేను చెయ్యను. ఆమె తినదు, ఆమె తాగదు, ఆమె వెళ్ళదు, అతను తాగడు, అతను తాగడు, ఆమె తాగదు, అతను ఆడడు, ఆమె ఆడదు, అది ఆడదు అన్నప్పుడు ఏం చేయాలి? డజంట్ పెట్టాలి. నేను చేయనప్పుడు ఏం చేయాలి? డోంట్ పెట్టాలి. ఎగ్జాంపుల్, నేను ఆడను, ఐ డోంట్ ప్లే. నువ్వు పాడవు, యూ డోంట్ సింగ్. మనం వెళ్ళము, వీ డోంట్ గో, రైట్? వాళ్ళు కష్టపడరు, దే డోంట్ వర్క్ హార్డ్. సో నేను చెయ్యను, ఐ డోంట్ ప్లే. నువ్వు పాడవు, యూ డోంట్ సింగ్. మనం వెళ్ళము, వీ డోంట్ గో, దే డోంట్ వర్క్ హార్డ్. సో చెయ్యము, వెళ్ళము, కొనము అన్నప్పుడు ఏం చేయాలి? డోంట్ పెట్టి వర్బ్ ఆన్ పెట్టాలి. అలాగే అతను పాడాడు, he doesn't sing, she doesn't play, dog doesn't run, cat doesn't bark, Ravi doesn't sing, Radha doesn't play. అతను పాడడు, షీ డజంట్ ప్లే, ఆమె ఆడదు. డాగ్ డజంట్ రన్, కుక్క పరిగెట్టదు. క్యాన్ డజంట్ బార్క్, పిల్లి మరుగదు. రవి డజంట్ సింగ్, రవి పాడడు. రాధా డజంట్ ప్లే. సో ఎవరికి వాడుతున్నాం మనము డజంట్ అనేది? ఈ షీ ఇట్ సేమ్ వాడాలి, డజంట్ వాడాలి. సో ఇక్కడ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ డజంట్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, సబ్జెక్ట్ ఈ వచ్చినప్పుడు ఏం వాడాలి? డజంట్ వాడాలి. షీ వచ్చినప్పుడు ఏం వాడాలి? డజంట్ వాడాలి. డాగ్ వచ్చినప్పుడు ఏం వాడాలి? డజంట్ వాడాలి. క్యాట్ వచ్చినప్పుడు ఏం వాడాలి? డజంట్ వాడాలి. ఈ షీ ఇట్ వస్తే డజంట్ వాడాలి. అదే ఐ యు దే వి వస్తే ఏం వాడాలి? డోంట్ వాడాలి. ఎగ్జాంపుల్, I don't speak Tamil. You don't sing songs. We don't
స్పీక్ ఫ్రెంచ్. యూ డోంట్ వర్క్ హార్డ్. బాయ్స్ don't read. Girls don't play games. So I, we, you, they వస్తే డోంట్ వాడాలి. ఐ డోంట్ స్పీక్ తమిళ్, నేను తమిళ్ మాట్లాడను. యూ డోంట్ సింగ్ సాంగ్స్, నువ్వు పాటలు పాడవు. వీ డోంట్ స్పీక్ ఫ్రెంచ్, మనం ఫ్రెంచ్ మాట్లాడము. యూ డోంట్ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడవు. బాయ్స్ డోంట్ రీడ్, బాయ్స్ చదవరు. గర్ల్స్ డోంట్ ప్లే గేమ్స్, గర్ల్స్ గేమ్స్ ఆడరు. సో ఐ, యూ, వి, దే వస్తే ఏం వాడాలి? డోంట్ వాడాలి ప్లస్ వర్బ్ వన్ పెట్టాలి. ఈ, షీ, ఇట్ వస్తే డస్ నాట్ వాడాలి ప్లస్ వర్బ్ వన్ వాడాలి. సో చెయ్యను, వెళ్ళను, కొనను, చెయ్యదు, వెళ్ళదు, కొనదు అన్నప్పుడు ఏం చేయాలి? ఇది ఫాలో కావాలి. థ్యాంక్ యూ.